అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. మొత్తం 2024 ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 6 పార్లమెంటు స్థానాలలో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోతుంది. దానికి సంబంధించి మొత్తం ఆంధ్రప్రదేశ్లో 10 స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తారా అనేది చాలా ఉత్కంఠ ఉంది. దానికి సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అనేది చాలా రోజుల నుంచి బీజేపీ అధిష్టానం దీని మీద కసరత్తు చేస్తుంది. ఈరోజు ఆ లిస్టును విడుదల చేసింది. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తరఫున పోటీ చేయబోయే 10 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ల లిస్టును ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 10 స్థానాలలో పోటీ చేయబోయే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ ఇది. వస్తే ఇక్కడ చూస్తే హెచ్చర్ల నుంచి మనం చూస్తే శ్రీ ఎన్ ఈశ్వర్రావు. చాలా రోజుల నుంచి హెచ్ఎల్కి సంబంధించి ఒక చిన్న జరుగుతుంది. హెచ్ఎర్ల నార్మల్గా ఇక్కడ కళా వెంకట్రావు టీడీపీ నుంచి పోటీ చేయాలి, బట్ అది కూటమిలో భాగంగా బీజేపీకి వెళ్ళింది. ఇక్కడ చూస్తే హెచ్ఎర్ల నుంచి శ్రీ ఎన్ ఈశ్వర్రావు ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం నార్త్ నుంచి మనం అనుకున్నట్టుగానే శ్రీ పి విష్ణుకుమార్ రాజు, విశాఖపట్నం నార్త్ నుంచి శ్రీ పి విష్ణుకుమార్ రాజు పోటీ చేయబోతున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది బీజేపీ. నెక్స్ట్ చూస్తే అరకు వ్యాలీని కూడా బీజేపీకి ఇక్కడ కేటాయించారు. అరకు వ్యాలీ ఇది ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గం. అరకు వ్యాలీ నుంచి శ్రీ పంగి రాజారావు ఎవరైతే ఉన్నారో ఆయన రాజారావు బీజేపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అనపర్తికి సంబంధించి శ్రీ ఎం శివ కృష్ణం రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ మనం చూస్తే కృష్ణా జిల్లాలోని కైకలూరు మనం అనుకున్న పేరే శ్రీ కామినేని శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూస్తే ఇది చాలా మనం ఊహించని పేరు అనుకోవచ్చు. ఎందుకంటే విజయవాడ వెస్ట్ కి సంబంధించి కూటమిలో ఒక చిచ్చు రేపిన సీట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి పోతిన మహేష్ జనసేన నుంచి ఉన్నారు, అదేవిధంగా బుద్ధ వెంకన్న ఉన్నారు, దాంతోపాటు జలీల్ ఖాన్, బుద్ధ వెంకన్న, పోతిన మహేష్ వీళ్ళందరికీ ఇక్కడ ఈ సీట్ ఆశించారు. బట్ ఈ సీట్ మాత్రం పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళింది. ఇక్కడి నుంచి వైఎస్ చౌదరి ఎవరైతే ఉన్నారో విజయవాడ వెస్ట్ నుంచి శ్రీ వైఎస్ చౌదరి, సుజనా చౌదరి, ఈయన ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అసెంబ్లీకి. నెక్స్ట్ మనం చూస్తే బద్వేల్, ఇది ఎస్సీ నియోజకవర్గం. బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం నుంచి శ్రీ బొజ్జ రోషన్న ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీకి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా. నెక్స్ట్ మనం చూస్తే జమ్మలమడుగు, ఫస్ట్ నుంచి కూడా మనం జమ్మలమడుగు బీజేపీకి వెళ్తుంది అన్నట్టు మనం చాలా చూస్తాం. ఇక్కడి నుంచి సి ఆదినారాయణ రెడ్డి మనం చూస్తే జమ్మలమడుగు నుంచి సి ఆదినారాయణ రెడ్డి, ఇక్కడ సి ఆదినారాయణ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇక్కడి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. జమ్మలమడుగు తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆదోని, ఇక్కడి నుంచి డాక్టర్ పివి పార్థసారథి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి బీజేపీ క్యాండిడేట్ గా పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ మనం చూస్తే 10వ స్థానం, చివరి స్థానం ధర్మవరం నుంచి శ్రీ వై సత్యకుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు అన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ధర్మవరం నుంచి మనం వేరే క్యాండిడేట్ వరదాపురం సూర్య ఎవరైతే ఉన్నారో ఆయనకి సీట్ వస్తుంది అనుకున్నారు. బట్ అనూహ్యంగా మనం చూస్తే వై సత్యకుమార్కి ఇక్కడ సీట్ వచ్చింది. నెక్స్ట్ మనం ఒక్కసారి మనం లిస్ట్ చూద్దాం. హెచ్ఎర్ల ఎన్ ఈశ్వర్రావు, విశాఖపట్నం నార్త్ పి విష్ణుకుమార్ రాజు, అరకు వ్యాలీ శ్రీ పంగి రాజారావు, అనపర్తి ఎం శివకృష్ణం రాజు, కైకలూరు కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ వైఎస్ చౌదరి, బద్వేలు ఎస్సీ నియోజకవర్గం శ్రీ బొజ్జ రోషన్న ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. జమ్మలమడుగు శ్రీ ఆదినారాయణ రెడ్డి, ఆదోని డాక్టర్ పివి పార్థసారథి, ధర్మవరం వై సత్యకుమార్. ఇవి టోటల్గా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్
వాళ్ళు ఈ రోజు రిలీజ్ చేశారు. నిజంగా ఈ 10 మంది అభ్యర్థుల్లో ఎంతమంది అసెంబ్లీకి వెళ్తారు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ దీనికి సంబంధించి బీజేపీ లిస్ట్ తర్వాత టీడీపీ అండ్ జనసేనకు సంబంధించిన లిస్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళ తర్వాత మిగతా ఇది కూడా చాలా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా ఆయన సీట్ దక్కించుకోబోయారు అని మొన్నటిదాకా అనుకున్నారు. బట్ అక్కడి నుంచి ఆయన సీట్ రాలేదు కాబట్టి వీళ్ళు అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి కాబట్టి మిగతా స్థానాల్లో జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీకి సంబంధించిన లిస్ట్ కూడా 2-3 రోజుల్లో రాబోతుంది. దీంతో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 మంది లిస్ట్ ఇచ్చేసింది. దాంతోపాటు బీజేపీ కూడా తమకు 10 మంది లిస్ట్ ఇచ్చేసింది. టీడీపీ జనసేన ఆల్మోస్ట్ ఇచ్చేసాయి. ఇంకా కొన్ని స్థానాలు ఖరారు కావాల్సి ఉంది. చూడాలి ఈ 175 మొత్తం స్థానాలు వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రచారంలో ముందుకెళ్తారు, ఏ విధంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు ఈ అభ్యర్థులు అనేది చూడాలి.